Hello, my dear learning companions. Welcome. My name is Raghavendra, and ఇవాల్టి ఈ సెషన్లో యూపీఎస్సీ ఎథిక్స్కి సంబంధించినటువంటి పేపర్లోని కొన్ని కేస్ స్టడీస్ని చూద్దాం. అండ్ ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ చాలా రోజులుగా మన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయినటువంటి రిలేటెడ్ కాన్సెప్ట్ని కేస్ స్టడీగా తీసుకొని ఈరోజు ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఇవాల్టి ఈ క్వశ్చన్ ఏంటి అని అంటే, మాధవి is a recently appointed as a district collector. She is an IAS officer, district collector of a district in coastal area in southern India. Bhumika is an NGO. So, idoke NGO name. Bhumika is an NGO has approached her regarding a complaint of illegal construction near a famous lake lying under her area of her jurisdiction. When she inquired into the case, she found that high-rise apartments and luxurious villas have been constructed 6 years back, but they are in violation of coastal regulation zone norms. So simple ga cheppalante ఈ కేస్ స్టడీలో మనకు మాధవి ఒక రీసెంట్లీ అపాయింటెడ్ ఐఏఎస్ ఆఫీసర్. ఎక్కడ అనంటే కోస్టల్ ఏరియాలోని, అంటే సౌత్ ఇండియాలో కోస్టల్ ఏరియాలో ఒక డిస్ట్రిక్ట్కి తను డిస్ట్రిక్ట్ కలెక్టర్గా రీసెంట్లీ అపాయింట్ అయింది. అక్కడ ఆ డిస్ట్రిక్ట్లో పనిచేసేటటువంటి ఒక ఎన్జిఓ, భూమిక అనే ఎన్జిఓ ఏం చేస్తున్నారంటే, ఆమె దగ్గరికి ఒక కంప్లైంట్ తీసుకొని వచ్చారు. ఏంటి అని అంటే, అక్కడ ఉన్నటువంటి ఒక లేక్, ఆ లేక్ దగ్గరలో వాళ్ళు ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఆ కన్స్ట్రక్షన్ జరిగి 6 years బ్యాక్ తను ఎంక్వైరీ చేసినప్పుడు దానిపైన ఒక కంప్లైంట్ ఇచ్చారు. అదేంటి అని అంటే, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ సిఆర్జెడ్ నామ్స్ ప్రకారము అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ జరగకూడదు, కానీ అక్కడ జరిగాయి, హైరైజ్ అపార్ట్మెంట్స్ బిల్డ్ చేశారు, మరి వాటిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి మాధవికి తను, అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మాధవికి వీళ్ళు ఇక్కడ కంప్లైంట్ చేశారు. సో దీనికి ఇంకా కొన్ని పాయింట్స్ని మనం యాడ్ చేస్తూ క్వశ్చన్ని చూద్దాం. ద ఓనర్స్ హ్యాడ్ బ్రాట్ దీస్ హైలీ ఎక్స్పెన్సివ్ అపార్ట్మెంట్స్ ఆఫ్టర్ అబ్టైనింగ్ ఆల్ పర్మిషన్స్ అండ్ లైసెన్స్ ఫ్రమ్ ది అడ్మినిస్ట్రేషన్ ఎట్ దట్ టైమ్. Thus, it may appear wrong to punish them for the possible mistakes committed by the builders and others, but not taking any action may also get a strong precedent. So simple గా చెప్పాలంటే, ఒకవేళ తను యాక్షన్ తీసుకోకపోయినా కూడా అది ఒక రాంగ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి ఓనర్స్ అందరూ కూడా అన్ని రకాల పర్మిషన్స్ని, అంటే బిల్డింగ్ పర్మిషన్స్ అన్నిటిని తీసుకొని, ఈ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఆ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని రకాల పర్మిషన్స్ అన్నిటిని కూడా తీసుకొని ఆ తర్వాత ఈ కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేసి ఆ బిల్డింగ్స్ అన్నిటిని కూడా బయర్స్, ఎవరైతే కొన్నారో వాళ్ళందరికీ అమ్మేశారు అని. సో ఒకవేళ ఇలాంటి వాటి మీద ఇల్లీగల్ యాక్షన్ తీసుకోకపోతే కూడా ఈ కలెక్టర్ పైన అండ్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ పైన కూడా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వస్తుంది. అండ్ ఇంకా క్వశ్చన్ ఉంది, ఒకసారి చూద్దాం. అన్ యాక్షన్ ఆర్ ఇన్యాక్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కెన్ హ్యావ్ అ సీరియస్ రిపర్కషన్స్ on the ecosystem, especially in the wake of the back-to-back floods that have ravaged the whole state over the last 2 years. గత 2 సంవత్సరాల్లో వచ్చినటువంటి తీవ్రమైనటువంటి వరదల కారణంగా ఎంతో మంది ప్రాణ నష్టం అండ్ ఆస్తి నష్టం కూడా సంభవించింది. అలాంటి వాటిని ఇక్కడ అప్పుడున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే ఉన్నారో, అంటే 6 years బ్యాక్ ఎవరైతే ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్కి ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళ మీద కనుక లీగల్ యాక్షన్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ మొత్తం మీద కూడా అవినీతి ఆరోపణలు అనేవి రేకెత్తుతూ ఉంటాయి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇలాంటి టిపికల్ కేసులలో అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, 2 years బ్యాక్ చాలా వరకు వరదలు వచ్చాయట, అండ్ అక్కడ అలాగే ల్యాండ్ స్లైడ్స్ కూడా జరిగాయట, అండ్ ట్రిగరింగ్ ల్యాండ్ స్లైడ్స్ లీడింగ్ టు మ్యాసివ్ లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ. చాలా వరకు ప్రాణ నష్టం అండ్ ఆస్తి నష్టం సంభవించింది. ఎవాల్యుయేట్ డిఫరెంట్ ఆప్షన్స్ అవైలబుల్ విత్ మాధవి అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ షెల్ బి హర్ యాక్షన్ ప్లాన్. ఇక్కడ ఉన్నటువంటి దీంట్లో ఏంటి అని అంటే, ఇప్పుడు మనం చేయాల్సిన పని, ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనము డిఫరెంట్ ఆప్షన్స్ని ఇచ్చి, అంటే మనమే కలెక్టర్గా మనమే ఒక ఐఏఎస్ అధికారిగా ఆలోచిస్తూ డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తూ దానికి మనం ఈ కేస్ స్టడీకి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి కేస్ స్టడీస్ వచ్చినప్పుడు ఒక ఐఏఎస్ అధికారిగా సింపుల్గా చెప్పాలంటే, అక్రమ కట్టడాల కూల్చివేత లేదా అక్రమ నిర్మాణాల కూల్చివేత అనేది ఒక కలెక్టర్ పరిధిలో ఉన్నప్పుడు ఒక కలెక్టర్గా, ఒక ఐఏఎస్ అధికారిగా మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, అండ్ ఇందులో చాలా వరకు అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎట్ ద సేమ్ టైం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, ఎట్ ద సేమ్ టైం
కొన్ని పొలిటికల్ ప్రెజర్స్ కూడా మన మీద ఉంటాయి ఇలాంటి వాటి మీద వచ్చినప్పుడు. ఇలాంటివన్నిటిని కాదని ఒక ఐఏఎస్ అధికారిగా మీరు ఒక సరైన నిర్ణయాన్ని ఏ విధంగా తీసుకుంటారనేదే మన ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ పేపర్‌లో జీఎస్‌లో భాగంగా ఈ కేస్ స్టడీస్‌లో మనం ఈ క్వెషన్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాంటి క్వెషన్స్‌కి ఎలా ఆన్సర్ చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. దానికంటే ముందు మా హైదరాబాద్ ఐఏఎస్, రోహిత్స్ హైదరాబాద్ ఐఏఎస్‌లో ఈ ఐఏఎస్ అకాడమీలో యూపీఎస్సీకి సంబంధించి ఈ జనవరి 27th నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. జనవరి 27th మండే నుంచి న్యూ బ్యాచ్ మేము స్టార్ట్ చేయబోతున్నాం. లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే ఇందులో మీకు పర్సనలైజ్డ్ మెంటర్షిప్ని ఇస్తాం. అండ్ ఈ పర్సనలైజ్డ్ మెంటర్షిప్లో భాగంగా లిమిటెడ్ మెంబర్స్కి మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ పర్సనలైజ్డ్ మెంటర్షిప్ని మేము ప్రొవైడ్ చేస్తాము. దీనివల్ల మీకు ది బెస్ట్ ట్రైనింగ్ అనేది దొరుకుతుంది అండ్ ది బెస్ట్గా మీరు యూపీఎస్సీలో మీరు క్రాక్ చేయగలుగుతారు. ఇక్కడ మీకు ఎన్సీఆర్టీ టు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ ఇస్తాము అండ్ ఎమినెంట్ ఫ్యాకల్టీ టీమ్ ఉన్నారు. మా ఫ్యాకల్టీ టీమ్ని కూడా మీకు నేను చూపిస్తాను. అండ్ పర్సనలైజ్డ్ మెంటర్షిప్ ఇస్తాము. ఈ పర్సనలైజ్డ్ మెంటర్షిప్లో మీకు డౌట్ క్లియరింగ్ సెషన్స్లో భాగంగా సక్సెస్ఫుల్ యూపీఎస్సీ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆన్సర్స్ ఎలా రాస్తున్నారు, మీరు ఎలా రాస్తున్నారు, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, ఎలా మీరు ఆన్సర్స్ని రాసినట్టయితే లేదా ఎలా మీరు ఎలాంటి అప్రోచ్తో మీరు చదివితే యూపీఎస్సీలో క్రాక్ చేయొచ్చు అనేదంతా కూడా మేము మీకు ఈ పర్సనలైజ్ మెంటర్షిప్లో భాగంగా ప్రతి ఒక్కరి మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో అండ్ మీరు కలలుగన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని కలెక్టర్ లేదా ఐపీఎస్ లేదా ఐఏఎస్ లేదా ఐఎఫ్ఎస్ అవ్వాలన్న మీ కళను నిజం చేసేలాగా మేము పర్సనలైజ్ మెంటర్షిప్ ద్వారా మీకు ట్రైన్ చేస్తాము. అండ్ ఎవ్రీ వీక్ కూడా మీకు వీక్లీ టెస్ట్లు ఉంటాయి అండ్ క్లాసెస్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచెస్లు కూడా ఉన్నాయి. ఆఫ్లైన్ బ్యాచ్ 27th జాన్ ఇప్పుడు ఈ మండే రోజున స్టార్ట్ అవుతుంది, 27th జనవరి. అండ్ ఆన్లైన్ బ్యాచెస్ కూడా ఆల్రెడీ రన్ అవుతున్నాయి. అండ్ ఇమీడియట్గా మీరు మా టీమ్ని ఫాలో అవ్వండి. అండ్ మా టీంలో ది బెస్ట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. అండ్ రోహిత్ సార్ విల్ డీల్ విత్ పాలిటీ అండ్ ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఎమినెంట్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా వెల్ ట్రైన్డ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఎంతోమంది ఐఏఎస్ని ఐపీఎస్ని తయారు చేసినటువంటి ది బెస్ట్ టీమ్ ఇక్కడ మా రోహిత్ ఐఏఎస్లో అవైలబుల్గా ఉన్నారు. అండ్ యూ కెన్ కమ్ అండ్ జాయిన్ అస్. అండ్ ఎప్పుడైనా సరే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మా టీమ్ని అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్ని మీరు కాల్ చేసి డీటెయిల్స్ని కనుక్కోవచ్చు. ఎస్ఆర్ నగర్లో మా ఈ రోహిత్ ఐఏఎస్ అకాడమీ ఉంది, హైదరాబాద్లో అమీర్పేట్ దగ్గర ఎస్ఆర్ నగర్లో. యూ గైస్ కెన్ కమ్ అండ్ ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేసి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కోండి. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ని ఏ విధంగా చేద్దామో చూద్దాం. అండ్ ఇప్పుడు మన ఈ కేసులో మాధవి రీసెంట్లీ అపాయింటెడ్ ఐఏఎస్ ఆఫీసర్గా తను ఎలాంటి యాక్షన్ తీసుకుంటే అందరికీ న్యాయం జరుగుతుందని చూద్దాం. అసలు ఇందులో ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయంటే ఏమేమి ఉన్నాయి ఈ కేసులో హైలైట్స్ అని అంటే కరప్షన్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. జనరల్గా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో సాధారణ పరిపాలన విభాగంలో ఉన్నటువంటి అవినీతికి సంబంధించినటువంటి కరప్షన్ అనేది ఇక్కడ హైలైట్ అవుతుంది. ఎందుకంటే 6 years బ్యాక్ అక్కడ కన్స్ట్రక్షన్స్ సంబంధించినటువంటి అన్ని ఇల్లీగల్ పర్మిషన్స్ ఇచ్చేశారు. అప్పుడు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అందరిపైన కూడా ఇక్కడ లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గనక ఆ యాక్షన్ని తీసుకోకపోతే లీగల్గా ఒక అడ్మినిస్ట్రేటివ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా యాక్షన్ తీసుకోకపోతే ఇక ఈ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో అన్ని రకాలైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని తనే ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది మాధవి. సో నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ఇన్ పర్టిక్యులర్. రియల్ ఎస్టేట్ టైకూన్స్ ఎవరైతే ఉన్నారో లేదా రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అండ్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి మోసం, సాధారణ ప్రజల కలల సౌధాన్ని నిర్మించుకోవడానికి లేదా మీ కలల ఇంటిని పొందడానికి ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి మోసం ఏంటో కూడా ఇది క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో హైలైట్స్ అవర్ అపథీ టువార్డ్స్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్. అండ్ ఇంతే కాకుండా ఎన్విరాన్మెంటల్ జోన్లో ఏదైతే ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ జోన్ ఏదైతే ఉందో ఇందాక మనం చెప్పుకున్న కోస్టల్ రీజన్ జోన్ నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అగైనెస్ట్గా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరిగింది. దీనివల్ల పర్యావరణానికి కూడా చేటు జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాటిపైన ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలనేది ఈ 3 హైలైట్ పాయింట్స్ ఇందులో ఉన్నాయి. ఈ మూడింటిని కన్సిడర్ చేస్తూ ఇక్కడ మాధవి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మాధవి అంటే ఎవరో కాదు, మీరందరూ కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైతే అవుతున్నారో మీ అందరు ఆస్పిరెంట్స్కి సంబంధించినటువంటి ఆన్సర్. సో ఎలాంటి ఆన్సర్ చేయాల్సి ఉంటుందో చూద్దాం. సో ద ఫాలోయింగ్ ఆర్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్. వాట్ ఆర్ దోస్? రోల్ ఆఫ్ ఎన్జిఓ. ఇక్కడ భూమిక అనే ఎన్జిఓ
గురించి మనం ఒకసారి ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ఇనిషియల్లీ మీ దగ్గరకు ఎప్పుడైనా సరే ఒక ఐఏఎస్ అధికారిగా మీ దగ్గరికి ఎప్పుడైనా ఒక కంప్లెయింట్ వచ్చినప్పుడు దాన్ని లేదా మీకు ఒక రిప్రజెంటేషన్ వచ్చినప్పుడు మీకు ఒక పర్సన్ వచ్చి మీకు ఒక కంప్లైంట్ కానీ రిప్రజెంటేషన్ కానీ ఒక పేపర్ మీకు అందించినప్పుడు గుర్తుంచుకోండి, ఐఏఎస్ అధికారిగా ముందు మీరు దాన్ని ఎండార్స్ చేయాల్సి ఉంటుంది. ఎండార్స్ చేసి కన్సర్న్ హయ్యర్ అఫీషియల్స్కి లేదా కన్సర్న్ మీ సబార్డినేట్స్కి లేదా కన్సర్న్ ఆఫీసర్స్కి ఆ లెటర్ని హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మీరు డీటెయిల్ రిపోర్ట్లు తీసుకొని ఆ తర్వాత మీరు యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది జనరల్ అడ్మినిస్ట్రేషన్లో భాగంగా జనరల్ కరెస్పాండెన్స్లో జరిగేటటువంటి విషయాలు. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ యాక్టివ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్. ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్లో ఉండేటటువంటి యాక్టివ్ అడ్మినిస్ట్రేషన్లోని లోపం. నెక్స్ట్, ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ లాస్ టు బయర్స్ ఇన్ ద రియల్ ఎస్టేట్ సెక్టర్. ఇలా రియల్ ఎస్టేట్ వ్యక్తుల లేదా బిల్డర్స్ చేతిలో మోసపోయినటువంటి అమాయకమైనటువంటి బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫినాన్షియల్ ఆర్థికపరమైన అండ్ ఎమోషనల్ లాస్ దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకొని మనం యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ డ్యూ టు అగ్రావేటెడ్ డిజాస్టర్ కాస్డ్ బై వయలేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ నార్మ్స్. ఎన్విరాన్మెంటల్ నార్మ్స్ని తుంగలో తొక్కి మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కట్టడం వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించి ఎంతోమంది ప్రజలు వాళ్ళ విలువైన జీవితం మొత్తం ఒక 30 ఏళ్ల పాటు లేదా 40 ఏళ్ల పాటు కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయికి కూడా ఇక్కడ మోసం చేసినట్టు అవుతుంది. ఈ రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్స్ చేసి అమ్మి వీళ్ళని మోసం చేసిన బయర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈ ఎన్విరాన్మెంటల్ నార్మ్స్కి లోబడి కన్స్ట్రక్షన్ జరగాల్సి ఉంటుంది. నెక్స్ట్, కరేజ్ అండ్ ఫార్టిట్యూడ్ ఆఫ్ మాధవి. ఇక్కడ ఎలాంటి ధైర్యవంతమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా మనం దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక దీనికి ఆన్సర్ని ఒకసారి మనం చూద్దాం. మాధవి ఫేసెస్ అన్ ఎథికల్ డిలెమా. సో ఎప్పుడైనా సరే ఇలాంటి ఒక కేసు ఒక ఐఏఎస్ అధికారిగా మీ ముందుకు వచ్చినప్పుడు ఇన్ని హైలైట్ పాయింట్స్ని అండ్ ఇన్ని రకాల కోణాల్లో మీరు ఆలోచించి మీరు యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి టైంలో చాలా వరకు అందరూ కూడా ఈ స్టెప్ తీసుకోవాలా లేదా ఈ స్టెప్ తీసుకోవాలని ఒక డైలమాలో ఉంటారు. సో ఈ డిలెమాని ఎలా బ్రేక్ చేయాలో చూద్దాం. ఇఫ్ షీ చూజెస్ టు యాక్ట్ ఆన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ హై రైజ్ అపార్ట్మెంట్స్ అండ్ లగ్జరియస్ విల్లాస్, దెర్ విల్ బి అ కన్సిడరబుల్ లాస్ టు ది జెన్యూన్ బయర్స్. ఎవరైతే జెన్యూన్గా ఇల్లు కొనుక్కొని అక్కడ స్టే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాధవి వాటన్నిటిని కూడా డెమాలిష్ చేయండి అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చింది అనుకోండి. ఇది సిఆర్జెడ్ జోన్లో ఉంది, కోస్టల్ రీజన్ జోన్లో ఉంది కాబట్టి యాజ్ పర్ సిఆర్జెడ్ నామ్స్ ప్రకారం ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ ఉండకూడదు అని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు డెమాలిష్ చేశారనుకోండి. అక్కడ పాపం జెన్యూన్గా తెలియక మోసపోయి కొన్నటువంటి బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. నెక్స్ట్, ఆప్షన్స్ అవైలబుల్ విత్ మౌనిక ఆర్ మాధవి. ఇక్కడ మనకి ఇప్పుడు ఈ మాధవితో ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే, డోంట్ యాక్ట్ ఆర్ ఇగ్నోర్. పట్టించుకోవద్దు, నీ దగ్గరకు వచ్చినటువంటి లెటర్ని పట్టించుకోకుండా పక్కన పెట్టేసి దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఉండడం. ఇది ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్, దిస్ విల్ నాట్ పుట్ ద ఫినాన్షియల్ అండ్ ఎమోషనల్ బర్డెన్ ఆన్ బయర్స్. ఇట్ విల్ ఆల్సో అక్నాలెడ్జ్ ద అడ్మినిస్ట్రేషన్స్ ఫెయిల్యూర్ టు యాక్ట్ ఆన్ టైమ్. However, no deterrence will be in place and more such illegal construction will be encouraged. పట్టించుకోకుండా ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉండడం, లేదా దిస్ విల్ నాట్ పుట్ ద ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ బర్డెన్ ఆన్ బయర్స్. ఇట్ విల్ ఆల్సో అక్నాలెడ్జ్ ది అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ టు యాక్ట్ ఆన్ టైమ్. ఇలాంటి వాటిని చూసి చూడకుండా వదిలేయడం వల్ల ఇలాంటివి మళ్ళీ పునరావృతం అయ్యే అవకాశం ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంకా విశేషం ఏంటి అంటే, ఖచ్చితంగా ఇలాంటి వాటి వల్ల ఆస్తి ప్రాణ నష్టం సంభవించే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్, డెమాలిష్ ద స్ట్రక్చర్ అండ్ రీస్టోర్ ద గ్రీనరీ అరౌండ్ ద లేక్. సింపుల్గా ఇవన్నీ కాదు, మీరు చెప్పింది నిజమే. ఎన్జిఓ గారు, మీరు ఎన్జిఓ టీమ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ నిజమే. ఇవన్నీ నామ్స్కి అగేనిస్ట్గా కన్స్ట్రక్షన్ జరిగాయి, ఇవన్నిటి కూడా డెమాలిష్ చేయండి అని ఒక్క ఆర్డర్ మీరు ఇచ్చారనుకోండి. ఇవి మీ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్. బట్ దీనికంటే ముఖ్యంగా మీరు ఇన్స్టెంట్ యాక్షన్ ఏం తీసుకోవాలో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. Options available with Monica. So we discussed these points. Next, this will ensure environmental justice. A strong deterrence will be in place. However, the loss is suffered by the people may make the administration unpopular, leading to a loss of social capital. Take action against the illegal construction, but buyers must be paid the deposits back through fines imposed on the builders. Officers granted the license and permission must also be
ట్రైడ్ అండర్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. ఆప్షన్ నెంబర్ 3 ఉంది, ఆప్షన్ నెంబర్ 2 ఉంది, ఆప్షన్ నెంబర్ 1 ఉంది. దిస్ విల్ ఎన్జూర్ ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ జస్టిస్. ద వయలేటర్స్ ఆఫ్ ద రూల్ విల్ ఆల్సో బి పనిష్డ్. ఎవరైతే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మీకు నేను చెప్తాను. ఇక్కడ ఇచ్చినటువంటి థర్డ్ పాయింట్ ఏంటి అని అంటే, టేక్ యాక్షన్ అగైన్స్ ద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ బట్ బయర్స్ మస్ట్ బి పెయిడ్ ద డిపాజిట్స్ బ్యాక్ త్రూ ఫైన్స్ ఇంపోజ్డ్ టు ద బయర్స్. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఒక సింపుల్ సొల్యూషన్ మీకు అందరికీ చెప్తాను నేను. ఒక ఐఏఎస్ అధికారిగా మనం తీసుకోవాల్సినటువంటి యాక్షన్ ఏంటి అని అంటే, ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారో, ఎప్పుడు మీకు ఇది తెలుస్తుంది అని అంటే, మీ దగ్గరికి ఒక రిప్రజెంటేషన్ ఎన్జిఓ వారు ఇచ్చిన తర్వాత మీరు దానిపైన కన్సాలిడేట్, డీటెయిల్డ్ అండ్ థరోలీ మీరు ఆ రిపోర్ట్స్ అన్నింటినీ కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత మీరు చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం ఏంటి అని అంటే, ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేశారో ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి రియల్ ఎస్టేట్ పీపుల్ లేదా బయర్స్కి ఇన్స్టెంట్గా నోటీసులు ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఇష్యూ చేసి అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ లగ్జీరియస్ అపార్ట్మెంట్స్ లేదా హై రైజ్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎవాక్యుయేట్ చేయించి అక్కడి నుంచి ఇంకొక సురక్షితమైన ప్లేస్కి తరలించి అక్కడ ఇమీడియట్గా మీరు ఒక ఐఏఎస్ అధికారిగా ఆ కన్స్ట్రక్షన్స్ జరిగినటువంటి వాటన్నిటిని కూడా, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నిటిని కూడా డెమాలిష్ చేయాల్సి ఉంటుంది. డెమాలిష్ చేసి అక్కడ ఏదైతే సిఆర్జెడ్ నామ్స్ ప్రకారం ఉన్నాయో, కోస్టల్ రీజన్ జోన్ నామ్స్ ప్రకారం ఉందో ఆ ఏరియాని అంతటిని కూడా ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ కాకుండా ఫెన్సింగ్ చేసి అక్కడ ఫ్యూచర్లో ఎలాంటి కన్స్ట్రక్షన్ జరగకుండా మీరు లీగల్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. లా అండ్ ఆర్డర్ని కూడా సరిగ్గా వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఇది ఐఏఎస్ అధికారిగా మీరు చేయాల్సిన బాధ్యత. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఇప్పుడు డెమాలిష్ చేసిన తర్వాత వీళ్ళందరికీ ఎలా న్యాయం జరుగుతుంది? వీళ్ళు ఇంత డబ్బులు పెట్టి కొన్నారు, మోసపోయారు, ఒక పక్కన ఎమోషనల్గా అండ్ ఫినాన్షియల్గా లాస్ అవుతారు కదా అని. ఇలాంటి సమయంలోనే మీరు డేర్గా తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటి అని అంటే, మీరు ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారో, బయర్స్ ఎవరైతే ఉన్నారో, బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మీరు ఫైన్ ఇంపోజ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ మీద ఫైన్ ఇంపోజ్ చేసి ఎవరికైతే అన్యాయం జరిగిందో, బయర్స్ ఎవరైతే కొన్నారో, జెన్యూన్ బయర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేసిన తర్వాత ఈ కన్స్ట్రక్షన్కి లేదా ప్రతి అపార్ట్మెంట్కి ఎంత డబ్బులు అయితే తీసుకున్నారో బయర్స్, వాళ్ళందరికీ కూడా తిరిగి ఆ అమౌంట్ని ఫైన్ రూపంలో వీళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఒక ఐఏఎస్ అధికారిగా మీరు తీసుకోవాల్సినటువంటి ఇన్స్టంట్ యాక్షన్. అండ్ ఇంకొక విషయం చెప్తాను, ఇక్కడ మాధవి మస్ట్ చూస్ ద థర్డ్ ఆప్షన్. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఆఫ్ ద ప్రెసెంట్ టైం. ఇప్పుడున్నటువంటి వాటిలో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది మనకు ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఛాలెంజ్. దీన్ని ఎలా ఫేస్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. అండ్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, ఇప్పుడు మాధవి తీసుకున్నటువంటి డేర్ డెసిషన్ ఏదైతే ఉంటుందో దీనివల్ల ఏమవుతుంది అని అంటే, అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో దీని అడ్మినిస్ట్రేషన్ పైన ప్రజల్లో పాజిటివ్ ఇంపాక్ట్ ఏర్పడుతుంది. సెకండ్ థింగ్, ఏదైతే కోస్టల్ రీజన్ జోన్ ఏదైతే ఉంటుందో ఆ రీజన్ సిఆర్జెడ్ జోన్ ఏదైతే ఉంటుందో అక్కడ కంప్లీట్ స్ట్రక్చర్స్ని డెమాలిష్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసినట్టు అవుతుంది. ఇన్ ఫ్యూచర్ ఇంకెప్పుడైనా ఫ్యూచర్లో అనుకోకుండా అకస్మాత్తుగా విపత్తులు ఏమైనా ఏర్పడితే, డిజాస్టర్స్ ఏర్పడినప్పుడు, అంటే వరదలు కానివ్వండి, ల్యాండ్ స్లైడ్ లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు అక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించకుండా ఉంటుంది. ఇక మూడో విషయం ఏంటి అని అంటే, ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళకే ఫైన్ ఇంపోజ్ చేయడం ద్వారా వీళ్ళు సింపుల్గా చెప్పాలంటే ఆ ఫైన్స్ని ఇంపోజ్ చేయడం ద్వారా ఆ డబ్బుని తిరిగి ఎవరైతే జెన్యూన్ బయర్స్ ఉన్నారో వాళ్ళకి అందించడం జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకు న్యాయం జరుగుతుంది. ఎవరైతే జెన్యూన్ బయర్స్ ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసినట్టు అవుతుంది. ఇక మీరు సార్ ఇక్కడ దాకా అందరినీ డిస్కస్ చేసాం, మరి ఇల్లీగల్ పర్మిషన్స్ ఇచ్చినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంటల్ నార్మ్స్ ఆర్ రిక్వైర్డ్ టు మిటిగేట్ ద ఇంపాక్ట్ ఆఫ్ డిజాస్టర్స్. సో ఇందాక ఈ పాయింట్ మనం చెప్పుకున్నాం. నెక్స్ట్, కల్ప్రిట్స్ మస్ట్ బి పనిష్డ్ ఫర్ కంప్లీట్ జస్టిస్. ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా పనిష్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, సిటిజన్స్ మస్ట్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ గ్రీడ్ అండ్ డిసెప్టివ్ సేల్స్ బై రియల్ ఎస్టేట్ బిల్డర్స్. ఇలాంటి రియల్ ఎస్టేట్ బిల్డర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ దురాశకు సామాన్య ప్రజలు బలి కాకుండా వీళ్ళ మీద ఇలాంటి యాక్షన్ తీసుకుంటే, అంటే మేము ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి ఇల్లీగల్గా పర్మిషన్స్ తెచ్చుకొని బిల్డింగ్స్ని కన్స్ట్రక్ట్ చేసి ఇలాంటి ఇష్యూస్ చేసినప్పుడు ప్రజలకు అన్యాయం జరగకుండా మళ్ళీ మేమే తిరిగి డబ్బు చెల్లించాల్సి ఉంటుంది అనే భయంతో ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఇకపై ఏ బయ్యర్ కూడా ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఒప్పుకోరు. అండ్ ఇంకొక విషయం, ఈ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి సార్ అంటే, ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ని మీరు యూ నీడ్ టు అబ్టైన్ ఫ్రమ్ ది కన్సర్న్డ్ ఆఫీసర్స్.
ఎవరైతే ఈ 6 years బ్యాక్ ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి అన్ని పర్మిషన్స్ని ఇష్యూ చేశారో వాళ్ళందరి మీద కూడా డీటెయిల్డ్ అండ్ థరోగా ఒక రిపోర్ట్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్డ్ అనే రిపోర్ట్ని మీరు కన్సాలిడేట్ చేసి యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఈ కేసులో వీళ్ళపైన లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. లీగల్ యాక్షన్ తీసుకొని వీళ్ళ సస్పెన్షన్ ఆర్డర్స్ని కూడా మీరు ఇష్యూ చేయాల్సి ఉంటుంది. లేదా కన్సర్న్ హయ్యర్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా వీళ్ళు ఎవరైతే ఇల్లీగల్గా పర్మిషన్ ఇచ్చారో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ వీళ్ళందరి మీద మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మాధవి లాంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇలాంటి ఇష్యూస్లలో తీసుకోవాల్సినటువంటి యాక్షన్. సో ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ ఇలాంటి ఇష్యూస్ని కొంచెం డీల్ చేసేటప్పుడు అండ్ ముఖ్యంగా మీరు రాసేటప్పుడు ఇందులో 3 విషయాలు మనకు గమనించాలి. ఒకటి, మనం మాధవి తీసుకున్నటువంటి లేదా ఒక ఐఏఎస్ అధికారిగా మీరు తీసుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏంటి అని అంటే ఫినాన్షియల్ అండ్ ఎమోషనల్ లాస్. ఎవరికైతే జెన్యూన్ బయర్స్ ఉంటారో ఫినాన్షియల్ అండ్ ఎమోషనల్ లాస్ కూడా అవ్వకుండా కాపాడాల్సిన బాధ్యత ఒక అధికారిగా మీది. ఇక రెండోది ఏంటి అని అంటే ఎవరైతే జెన్యూన్ బయర్స్ ఉన్నారో వాళ్లకు ఇప్పుడు వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో ఫినాన్షియల్ అండ్ ఎమోషనల్గా వీళ్ళు జెన్యూన్ బయర్స్కి ఇష్యూస్ కాకుండా చూసుకోవాలి. రెండో విషయం ఏంటి అని అంటే ఎవరైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్ ఇచ్చారో ఆ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. యాక్షన్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్. ఎవరైతే ఇల్లీగల్ పర్మిషన్స్ ఇచ్చారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఏంటి అని అంటే ఎవరైతే ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని కన్స్ట్రక్ట్ చేసి జనాల్ని మోసం చేసి వాళ్ళ దురాశకి జనాల్ని మోసం చేసి ఆ జెన్యూన్ బయర్స్ని మోసం చేశారో వాళ్ళ మీద అంటే ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ లేదా బిల్డర్స్ మీద ఫైన్స్ని ఇంపోజ్ చేయాల్సి ఉంటుంది. ఫైన్స్ని ఇంపోజ్ చేసి ఈ ఫైన్స్ ద్వారా వచ్చేటటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఇవి ఎవరైతే జెన్యూన్ బయర్స్ ఉంటారో వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. ఒక ఐఏఎస్ అధికారిగా దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్ దట్ యూ షుడ్ రైట్ ఇన్ యువర్ మెయిన్స్ పేపర్. ఇలాంటి ఒక కేస్ స్టడీ వచ్చినప్పుడు మీరు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఇది అండ్ మీరు రాయాల్సినటువంటి పాయింట్స్ ఇవి. ఇలా మేము అన్ని డిఫరెంట్ కేస్ స్టడీస్ని తీసుకొని ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అనే పేపర్లో 250 మార్క్స్ గాను కనీసం 130 to 150 మార్క్స్ రేంజ్లో మీరు సాధించేలాగా మేము నోట్స్ ది బెస్ట్ మెటీరియల్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. January 27th మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్లో మనం కలుద్దాం. నేను మీ రాఘవేంద్ర. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా పేజ్ని మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.